వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఎవరైతే ఈఓ సిడిపిఓ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం ఐకాన్ ఇండియా ప్రత్యేకంగా క్లాసెస్ ఆన్లైన్ ఆఫ్లైన్లో అందించడం జరుగుతుంది. ఈ క్లాసెస్లో మీకు మెటీరియల్స్ అండ్ ఎగ్జామ్స్ డైలీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీటితో పాటు గ్రాండ్ టెస్ట్లను కూడా అందిస్తూ ఉన్నాం. అయితే ఈఓ సిడిపిఓ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకి సంబంధించి మీకు ఫర్దర్గా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకున్నా, ఆన్లైన్ క్లాసెస్ పొందాలి అని అనుకున్నా మా యాప్ ఉంటుంది ఐకాన్ ఇండియా. సో దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు. ఇక మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే మా నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అయితే ఈఓ సిడిపిఓ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకి సంబంధించి పేపర్ 1 పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని కరెంట్ ఇష్యూస్ని కూడా ఎగ్జామినేషన్లో అడగడానికి అవకాశం ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆన్సర్ చేసేలాగా మనం ఎక్స్క్లూజివ్ కాంటెంట్ని విత్ అప్డేట్స్తో అందించడం జరుగుతుంది. సో దీనికోసం మీరు ఐకాన్ ఇండియా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇక మనం ఈరోజు ఒక లేటెస్ట్ అప్డేట్కి సంబంధించినటువంటి అంశం గురించి మాట్లాడదాం. అదే ఏమిటి అంటే, సో టెక్నాలజీకి సంబంధించి అలాగే ఎవరైతే ఈఓ సిడిపిఓ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వారికి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశం. సో బేసిక్గా సిలబస్లో దీన్ దయాల్ అంత్యోదయ యోజన, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అనేటువంటి కార్యక్రమం, ఇదే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సంబంధించి లేదా స్వయం సహాయక బృందాలకి సంబంధించినటువంటి దీనిని సిలబస్లో క్లియర్గా అడగడం జరుగుతూ. అయితే ఈ పథకానికి సంబంధించి అప్డేటెడ్గా లేదా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని, ప్రస్తుత ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. సో దీన్ దయాల్ అంత్యోదయ యోజన, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్కి సంబంధించి ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ఏ కార్యక్రమాన్ని ప్రకటించింది, వీటిని మరింత బలోపేతం చేయడానికి అని చెప్పేసి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడగవచ్చు. అలా క్వశ్చన్ అడిగితే మనం మాట్లాడబోయేటువంటి అంశం మీకు ఆన్సర్ని ఇస్తుంది, 1 మార్క్ని ఇస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ని చాలా క్లియర్గా మీరు గుర్తుంచుకోండి, తెలుసుకోండి. సో డాక్టర్ ఆన్ వీల్స్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందండి. ఏ కార్యక్రమం అని అంటున్నాం? డాక్టర్ ఆన్ వీల్స్. సో డాక్టర్ ఆన్ వీల్స్ కార్యక్రమం ఎవరి కోసం వచ్చింది అని అంటారు. సో ఇలా అడిగితే ఈ కార్యక్రమాన్ని 2 యాంగిల్స్లో మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో డాక్టర్ ఆన్ వీల్స్ అనేటువంటి కార్యక్రమం, ఫస్ట్ ఈ కార్యక్రమం ఏంటో చెప్తాను. సో ఇది ఎవరికి ఎలా ఉపయోగపడుతుందో కూడా చెప్తాను. 2 అంశాలను ప్రధానంగా గుర్తుంచుకోండి. డాక్టర్ ఆన్ వీల్స్ అనేటువంటి కార్యక్రమం ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి కార్యక్రమం. దీనినే కృత్రిమ మేధస్సుకి సంబంధించిన కార్యక్రమము అని అంటున్నాం. కార్యక్రమం ఏమిటి అని అంటే, ఇది కృత్రిమ మేధస్సుకి సంబంధించిన కార్యక్రమం. దీనికి కృత్రిమ మేధస్సుకి సంబంధించిన కార్యక్రమము అని అంటున్నాం. దీనినే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి కూడా మనం మాట్లాడుతున్నాం. ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ సమిట్ ఎక్కడ జరిగింది అని అంటే మన హైదరాబాద్ పేరునే చెప్పాల్సి ఉంటుంది. సో ఇక్కడ హైదరాబాద్ది ప్రస్తుత అంశం కాదు, కానీ ఏఐ అనేది వచ్చింది కాబట్టి హైదరాబాద్లో గ్లోబల్ సమిట్ జరిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అని చెప్తా ఉన్నా. అయితే మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం డాక్టర్ ఆన్ వీల్స్. ఇది కృత్రిమ మేధస్సు ద్వారా ఆరోగ్య సేవలను అందించేందుకు, దేనికోసము అని అంటున్నాం, ఆరోగ్య సేవలను అందించేందుకు తీసుకొచ్చిన కార్యక్రమం. సో మరి ఈ ఆరోగ్య సేవలకి సంబంధించి ఈ సేవలు అందిస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ కార్యక్రమాన్ని ఎవరి కోసం తీసుకొచ్చినారు అని అంటే, గ్రామీణ ప్రాంతాలలో వివిధ ప్రాంతీయ భాషలు కలిగినటువంటి భారతదేశంలో ఎవరైనా కూడా వారికి వచ్చినటువంటి లాంగ్వేజ్లో వారి సమస్యలను ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డాక్టర్స్కి తెలియజేయవచ్చు. సో ఎలా అని అంటున్నాం? ప్రాంతీయ భాషల ద్వారా దీనిని తెలియజేయవచ్చు. సో ప్రాంతీయ భాషల ద్వారా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మనకి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలను చెప్పవచ్చు. అయితే ఈ ఆరోగ్య సమస్యలను చెప్పేందుకు, ప్రాంతీయ భాషలలో ఆరోగ్య సమస్యలను కంప్లైంట్ చేసేందుకు, వాటికి సంబంధించి రెమెడీస్ తీసుకునేందుకోసం మరి వీటిని ఎవరికి ఇంటర్లింక్ చేస్తూ ఉన్నారు అని అంటే,
మనం మాట్లాడేటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, సింపుల్గా చెప్పాలి అని అంటే మహిళా సంఘాలకి. సో మహిళా సంఘాల ద్వారా డాక్టర్ ఆన్ వీల్స్ అనేటువంటి కార్యక్రమాన్ని భారతదేశంలో రన్ చేయబోతా ఉన్నారు. ఎందుకోసం రన్ చేస్తూ ఉన్నారు అని అంటే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సంబంధించినటువంటి ఈ రంగంలో ఉన్నటువంటి లేదా ఈ గ్రూపులలో ఉన్నటువంటి వారికి ఉపాధిని పెంచబోతా ఉన్నారు. దేనికి అని అంటున్నాం? ఉపాధిని పెంచబోతా ఉన్నారు. సో ఇప్పుడు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా డాక్టర్ ఆన్ వీల్స్ అనేటువంటి కార్యక్రమం భారతదేశంలో ప్రారంభించబడింది అని గుర్తుంచుకోండి. ఈ డాక్టర్ ఆన్ వీల్స్ అనేటువంటి కృత్రిమ మేధస్సుకి సంబంధించిన కార్యక్రమం ఎవరి ద్వారా రన్ కాబోతుంది అని అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని గుర్తుపెట్టుకోండి. సో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ దేనిలో, ఏ స్కీమ్లో భాగంగా ఉంటాయి అని అంటే దీన్ దయాల్ అంత్యోదయ యోజన, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. ఇగో ఇది మీకు సిలబస్లో పేపర్ 2లో 8th టాపిక్లో ఉంటుందండి, 8th యూనిట్లో ఉంటుంది. సో ఇక్కడ క్వశ్చన్ అనేది డైరెక్ట్ స్కీమ్ గురించి కాకుండా ఆ స్కీమ్ కోసం వస్తున్న ప్రస్తుత అంశం మీద అడిగినప్పుడు మనం డాక్టర్ ఆన్ వీల్స్ AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ గురించి చెప్పాలి. సో ఎవరికైతే సమస్యలు ఉంటాయో, ఆరోగ్య సమస్యలు ఉంటాయో, ఆరోగ్య సేవలు పొందాలనుకునేటువంటి వారు కేవలం 45 మినిట్స్లో వారి సమస్యలకి సంబంధించినటువంటి వాటిని AI ద్వారా చెప్పి వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ని తీసుకోవడానికి, మెడిసిన్స్ని తీసుకోవడానికి ఈ కార్యక్రమం అనేది సహకరించబోతా ఉంది. ఈ కార్యక్రమం ప్రస్తుతం భారతదేశంలో ప్రారంభమైందని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ కార్యక్రమాన్ని మరి ఎవరు ప్రారంభించారు అని అంటారు. అంటే క్వశ్చన్ ఇదంతా కాకుండా డాక్టర్ ఆన్ వీల్స్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించింది ఎవరు అని అంటారు. అలా అడిగితే మీరు చెప్పాల్సినది డాక్టర్ జితేందర్ సింగ్ అని గుర్తుంచుకోండి. ఎవరని అంటున్నాం? డాక్టర్ జితేందర్ సింగ్ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఎవరు సరే ఈ డాక్టర్ జితేంద్ర సింగ్ అని అంటే కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇలా ఈ మంత్రి ప్రారంభించిన ఈ కార్యక్రమమే ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి కొత్త ఉపాధిని అందించబోతా ఉంది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లలో ఉన్నటువంటి యువతకి కొత్త ఉపాధిని అందించబోతా ఉంది. ఈ కార్యక్రమం దీన్ దయాల్ అంత్యోదయ యోజన, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ని బలోపేతం చేయడానికి వస్తుంది అని చెప్పేసి డాక్టర్ ఆన్ వీల్స్కి సంబంధించిన కృత్రిమ మేధస్సు ప్రోగ్రాం ఎంతగానో బలోపేతం అవుతుంది. దీని ద్వారా ఆరోగ్య సమస్యలను కూడా త్వరగా తీర్చుకోవచ్చు అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ మళ్ళీ చెప్తా ఉన్నా, క్వశ్చన్ దీన్ దయాల్ అంత్యోదయ యోజన గురించి ప్రీవియస్ స్కీమ్ గురించి అడిగితే ఇది చెప్పాల్సి ఉంటుంది. లేదు ప్రస్తుత అంశంగా అడగడానికి అవకాశం ఉన్నప్పుడు డాక్టర్ ఆన్ వీల్స్ అనేటువంటి కార్యక్రమం మనకు ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా ఉపయోగపడుతుంది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్తో మీ క్లాసెస్ కావాలి అనుకుంటే మీరు ఐకాన్ ఇండియా నెంబర్కి కానీ ఐకాన్ ఇండియా యాప్ ద్వారా కానీ అప్రోచ్ అవ్వండి. మీకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ విత్ కోర్ కంటెంట్తో అందించడం జరుగుతూ ఉంది. లేటెస్ట్ లైవ్ క్లాసెస్ అందిస్తూ ఉన్నాం, లేటెస్ట్ ఎగ్జామ్స్ని అందిస్తూ ఉన్నాం, డైలీ ఎగ్జామ్స్తో పాటు గ్రాండ్ టెస్ట్లని అందించడం జరుగుతూ ఉంది. సో నీ ఎగ్జామ్కి చాలా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఐకాన్ ఇండియా ద్వారా అందుతుంది. ఇప్పటివరకు మీరు కోర్స్ తీసుకున్నట్లయితే తీసుకోండి, మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.